అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం ఆబ్వియస్లీ స్కూల్ స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకోవాలా, నేర్చుకోవచ్చా అనే పాయింట్స్ మీద మాట్లాడదాం. అండ్ మీరు అనుకుంటున్న ఆ బ్రాండ్ గురించి ఇవాల్టి ఈ వీడియోలో ఐ విల్ నాట్ డిస్కస్ ఎనీవేర్. బట్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే పాయింట్స్ అన్నీ కూడా నా వ్యూస్, నా పర్సనల్ వ్యూస్ అనమాట. ఈ యొక్క టాపిక్ మీద, అంటే స్కూల్ స్టూడెంట్స్ బేసిక్గా కోడింగ్ నేర్చుకోవచ్చా అనే టాపిక్ మీద అనమాట. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ఒకవేళ మీరు మన వంశీ భవాని ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రతి సండే లాగా ఈ సండే కూడా మనకి అన్అకాడమీలో కాంబాట్ ఎగ్జామ్ ఉంది. సో ఈ కాంబాట్ ఎగ్జామ్ బేసిక్గా ఇట్ ఈస్ అట్ 11 AM, 60 minutes ఎగ్జామ్, 20 questions ఉంటాయి. బేసిక్గా ఇట్ విల్ టెస్ట్ యువర్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ అనమాట. ఫ్రీ ఎగ్జామ్ కంప్లీట్గా వంశీ 10 అని కోడ్ వాడితే. బట్ దెన్ డూ అటెంప్ట్ ఇట్ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఫర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్. ఓకే, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంతోపాటు లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ కోర్సెస్ స్టార్టింగ్ ఆన్ March 2nd. సో స్టార్ట్ అయ్యాయి, బట్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ స్టిల్ అప్లై ఫర్ దెమ్. ఇంకా ఎన్రోల్ అవ్వడానికి టైం ఉంది. సో యాసెండ్ ఎవాల్వ్ ఫర్ సివిల్ బ్యాచెస్, అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఫర్ మెకానికల్ బ్యాచెస్ ఆఫ్ గేట్, యాసెండ్ అండ్ ఎవాల్వ్ అగైన్. యాసెండ్ అనేది ఏమో 2024 బ్యాచెస్ వాళ్ళకి, అండ్ ఎవాల్వ్ ఏమో 2023 బ్యాచెస్ వాళ్ళకి. అగైన్ కోడ్ ఈస్ వంశీ10 టు గెట్ 10% డిస్కౌంట్. ఓకే, అగైన్ యాసెండ్, ఎవాల్వ్, దిస్ ఆర్ ఫర్ ఎలక్ట్రికల్ అనమాట. అండ్ లాస్ట్ టైంలో కాకుండా ఈసారి బేసిక్గా వాళ్ళు ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు. సో బిఫోర్ ఎన్రోలింగ్ ఇఫ్ యూ వాంట్ టు కన్ఫర్మ్ డీటెయిల్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు ద ఏజెంట్ ఆఫ్ అన్అకాడమీ, ఆ నంబర్ని మీరు డయల్ చేసినా దే విల్ బీ కైండ్ ఆఫ్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. అగైన్ దిస్ ఈజ్ అగైన్ యాసెండ్, ఎవాల్వ్, అండ్ ఇది ఈసీఈ వాళ్ళకి అనమాట. సో అగైన్ ఏ ఫ్యాకల్టీ నేర్పిస్తున్నారు, ఎలా నేర్పిస్తారు, వాట్ ఈస్ ద షెడ్యూల్ అండ్ ఆల్ అబౌట్ దాట్ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు, ఆర్ బేసిక్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా యాక్సెస్ చేసి కూడా యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అగైన్ ఫర్ 10% డిస్కౌంట్ మీరు వంశీ10 అనే కోడ్ వాడచ్చు. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ మూవ్ ఆన్ విత్ అవర్ డిస్కషన్. నా ద పాయింట్ ఈజ్, నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది ఏంటి అంటే కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది బేసిక్గా ఏజ్తో ఎటువంటి సంబంధం లేదు. కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ లాజిక్ బిల్డింగ్ స్టఫ్ అనమాట. ఒకవేళ మీ యొక్క లాజిక్ బిల్డింగ్ కెపాసిటీ, లాజిక్ బిల్డింగ్ క్యాపబిలిటీ బాగుంటే యువర్ ఏజ్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ ద పాయింట్ ఈజ్, ఈ యొక్క లాజిక్ బిల్డింగ్ క్యాపబిలిటీ బేసిక్గా ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ 6th class, 7th class, 8th class, 9th class, 10th class, యూ డెఫినెట్లీ హ్యావ్ అ స్ట్రాంగ్ లాజిక్ బిల్డింగ్ కెపాసిటీ. సో నా దృష్టిలో స్టూడెంట్స్ ఫ్రమ్ 6th class ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఆ కోడింగ్ నేర్చుకోవడం ఈజ్ నాట్ డిఫికల్ట్ కూడా. సో చాలామంది కోడింగ్ని ఒక పెద్ద బూమింగ్ అండ్ ఒక ఫ్యాంటసీ చేస్తారు, కానీ కోడింగ్ ఈజ్ రియలీ వెరీ వెరీ సింపుల్. ఓకే, అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, కోడింగ్ నేర్చుకోవాలి అనేది ఒక స్టూడెంట్ అనుకున్న వెంటనే తనకి ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే, ఒక యాప్ తయారు చేసేయాలి, ఒక వెబ్సైట్ తయారు చేసేయాలి అనే ఐడియా వస్తుంది. బట్ అది కనుక మీ ఐడియా అయితే ప్లీజ్ డ్రాప్ ఆల్ యువర్ ప్లాన్స్, బికాజ్ మీరు కోడింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే మీరు యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ తయారు చేయలేరు. దట్ ఈస్ ఫర్ షూర్. అంతెందుకు, ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో బేసిక్గా తన యొక్క కెరియర్ని స్టార్ట్ చేస్తాడో, తను కూడా తన ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఎటువంటి యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ తయారు చేయడు, ఆర్ తయారు చేయడం ఎలాగూ అనేది వాళ్ళ కాలేజ్లో నేర్పించరు. ఓకే, ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్లో ఫస్ట్ మీరు బేసిక్గా బాగా ఫోకస్ చేయవలసింది ఏంటి అంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని సింటాక్స్ నేర్చుకోవడం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని వేరియస్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ నేర్చుకోవడం. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ 2 మెయిన్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ ఉంటాయి. ఒకటేమో కండిషనల్స్, ఒకటేమో లూపింగ్. మీకు కండిషనల్స్ అండ్ లూపింగ్ బాగా వస్తే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాస్టర్ అయినట్టే. ఓకే, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మీరు ఫస్ట్ బాగా దృష్టి పెట్టాల్సింది, బాగా ఫోకస్ చేయాల్సింది ఆన్ కండిషనల్స్ అండ్ లూపింగ్. ఇవి బాగా నేర్చుకున్నాక మీకు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వచ్చినట్టే. సో ఇఫ్ యు ఆర్ అ స్కూల్ స్టూడెంట్, మీకు కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే స్టార్ట్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే, ఎవరైనా సరే స్కూల్ స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ నేర్పించాలి అనే టాపిక్ని ఎత్తితే ఖచ్చితంగా వాళ్ళు విజువల్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారండి. ఐ రియలీ డోంట్ నో వాట్స్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఇట్. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. విజువల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే, బేసిక్గా 2 రకాల ప్రోగ్రామింగ్లు ఉంటాయన్నమాట. ఒకటేమో మీరు టైప్ చేసి కోడ్ చేస్తారు, టైప్ చేసి కోడ్ రాస్తారు.
సెకండ్ టైప్ ఏంటి అంటే విజువల్ ప్రోగ్రామింగ్ అంటారు. అంటే ఏంటి అంటే బేసిక్గా లెట్స్ సే ఒక కండిషనల్ ఉంది, ఆ కండిషనల్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, దాని మీద టైప్ చేస్తారు. ఒక లూపింగ్ ఉంది, ఆ లూపింగ్ కన్స్ట్రక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, దాని మీద రాస్తారు, వాటిని బేసిక్గా లింక్స్తో కనెక్ట్ చేస్తారు. ట్రస్ట్ మీ, దిస్ ఐడియా ఆఫ్ బేసిక్గా ఏదైతే విజువల్ ప్రోగ్రామింగ్ ఉందో ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్ఫుల్. బేసిక్గా ఏ కంపెనీలోనూ ఏ సెక్టార్లోనూ ఎక్కడా కూడా ఇన్ జనరల్ ఇన్ రియల్ వరల్డ్ విజువల్ ప్రోగ్రామింగ్ చాలా 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 తక్కువ వాడతారండి, అసలు వాడరు. ఇఫ్ యు ఆర్ రియలీ అ నాన్ ప్రోగ్రామర్, ప్రోగ్రామింగ్ రాదు అయినా సరే జస్ట్ ఒక చిన్న లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఆ విజువల్ ప్రోగ్రామింగ్ వాడతారు. మీరు బేసిక్గా విజువల్ ప్రోగ్రామింగ్తోనే మీ యొక్క కోడింగ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారంటే అంతకంటే చెత్త విషయం ఇంకేమీ ఉండదు. ట్రస్ట్ మీ, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజ్ని టైప్ చేసే విధంగానే నేర్చుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్లు అస్సలు వద్దు. బికాజ్ దానివల్ల యూజ్ ఏమి ఉండదండి. మోరార్లెస్ మీకు కండిషనల్స్ అంటే ఏంటి, లూపింగ్ అంటే ఏంటి అనే మీనింగ్ అర్థమవుతుంది తప్ప మీరు ఎక్కడ కూడా అది వాడి ఏది డెవలప్ చేయలేరు ఫర్ ష్యూర్. ఓకే, బేసిక్గా 6th క్లాస్ ఆర్ 7th క్లాస్ ఒక స్టూడెంట్ ఈ వీడియో చూస్తున్నాడు అనుకుంటే తన యొక్క కోడింగ్ జర్నీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ విత్ లెర్నింగ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, యూ కెన్ స్టార్ట్ విత్ సి ఆర్ C++, జావా, పైథన్, ఎనీథింగ్. బట్ యాజ్ యూజువల్ నా యొక్క సజెషన్ వుడ్ బి స్టార్ట్ విత్ సి లాంగ్వేజ్. బికాజ్ సి లాంగ్వేజ్ ఈజ్ అ ప్రొసీజరల్ లాంగ్వేజ్, కాబట్టి మీకు నేర్చుకోవడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. నేర్చుకోవడానికి స్కోప్ తక్కువ ఉన్నప్పుడు బేసిక్గా మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి తక్కువ టైంలో ఒక లాంగ్వేజ్ని కంప్లీట్ చేయొచ్చు అండ్ మీకు ప్రోగ్రామింగ్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత యూ కెన్ లెర్న్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కంప్లీట్ చేశాక అప్పుడు లుక్ ఆన్ టు హౌ టు డెవలప్ అ వెబ్సైట్ ఆర్ హౌ టు డెవలప్ అ అప్లికేషన్. సో వెబ్సైట్ డెవలప్ చేయాలనుకుంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. దిస్ ఈజ్ వెరీ వెరీ బేసిక్. మీరు ఏ వెబ్సైట్ని చూసినా దాంట్లో ఫ్రంట్ ఎండ్లో ఖచ్చితంగా ఉండేది ఏంటి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. అన్న నువ్వు పదే పదే స్కూల్ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు కోడింగ్ అంటున్నావు, ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుందా వాళ్ళకి అంటే ట్రస్ట్ మీ, మీరు నిజంగా మీ స్కూల్ లైఫ్ నుంచే, స్కూల్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ నుంచే కోడింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా చాలా 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 హెల్ప్ అవుతుంది. డోంట్ ఆస్క్ మీ, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాలు కానీ ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ డూయింగ్ యువర్ బీటెక్ ఆర్ వాళ్ళ యొక్క బేసిక్గా గ్రాడ్యుయేషన్ వాళ్ళు తమిళనాడు నుంచి చేస్తున్నారు అనుకోండి, బేసిక్గా స్కూల్ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చా కోడింగ్, నేర్చుకోకూడదా అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడగండి. దేర్ ఆన్సర్ విల్ బి ఎస్, నేర్చుకోవాలి అని చెప్పి. బికాజ్ తమిళనాడులో ఎలా అంటే వాళ్ళకి స్కూల్ అండ్ బేసిక్గా మన ఇంటర్ నుంచే దే హ్యావ్ కోడింగ్, దే హ్యావ్ ప్రోగ్రామింగ్, వాళ్ళకి C అండ్ పైథన్ ఈవెన్ బిఫోర్ కమింగ్ ఇన్ టు బీటెక్ నేర్చేసుకుంటారు. అండ్ దే డెఫినెట్లీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎడ్జ్. బేసిక్గా వెన్ యూ ఆర్ ఏబుల్ టు బిల్డ్ యువర్ లాజిక్ ఫ్రమ్ స్కూల్ లైఫ్ ఇట్ సెల్ఫ్, మీకు బేసిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కానీ దాన్ని ఫర్దర్ బేసిక్గా ఎన్హాన్స్ చేసేందుకు కానీ బీటెక్లో చాలా హెల్ప్ అవుతుంది. మీరు నేర్చుకోకపోతే డైరెక్ట్గా బీటెక్ వెళ్ళి స్టార్ట్ చేయకూడదు అంటే ఖచ్చితంగా చేయొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దాట్. బట్ ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్లోనే మీరు ఇంకా స్కూల్ స్టూడెంటే 6th, 7th, 8th, 9th, 10th వాట్ ఎవర్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే దీన్ని ఇంకొక IIT, JEE లాగా చేసేయకండి. డోంట్ స్టార్ట్ కైండ్ ఆఫ్ ఫోకసింగ్ టూ మచ్ ఆన్ ఇట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం పాస్గా కోడింగ్ నేర్చుకోండి. వాట్ ఐఎమ్ సేయింగ్ యూ ఇస్, ఒకవేళ మీకు కోడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు ఒక గేమ్ ఆడడం అనేసి మేము టైం పాస్గా స్టార్ట్ లెర్నింగ్ కోడింగ్, అంతే తప్ప దీని మీద ఫోకస్ చేసి ఇదేదో డోంట్ మేక్ దిస్ అనదర్ IIT, JEE ఈజ్ వాట్ ఐ వుడ్ సే. బట్ ఖచ్చితంగా యూ షుడ్ లెర్న్, యూ క్యాన్ లెర్న్, దీంట్లో పెద్ద ప్రాబ్లమే లేదు. సి ఐ నో లాట్ ఆఫ్ స్టూడెంట్స్, లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు 6th క్లాస్ 7th క్లాస్లోనే చెస్ని ఒక రేంజ్లో ఆడగలరు. ఇఫ్ యూ కెన్ ప్లే చెస్ ఇన్ అ గ్రేట్ వే, కోడింగ్ అస్సలు ప్రాబ్లమే కాదండి. కోడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ బిల్డింగ్ అండ్ 6th క్లాస్ ఆ యొక్క టైం నుంచి ఎవ్రీ స్టూడెంట్ క్యాన్ బిల్డ్ దేర్ ఓన్ లాజిక్. 6th క్లాస్ స్టూడెంట్కి బాహుబలిలో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. దెన్ ఆబ్వియస్లీ హీ క్యాన్ ఇంప్లిమెంట్ అ లాజిక్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో ఇఫ్ యూ ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్, స్టార్ట్ కోడింగ్. బేసిక్గా వన్ మోర్ థింగ్, మీరు స్కూల్ స్టూడెంట్ కాబట్టి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్లో డబ్బులు ఖర్చు పెట్టేసి కోర్సెస్ ఇప్పటి నుంచి తీసేసుకొని నేర్చేసుకుని డోంట్ డూ దిస్. యూట్యూబ్లో మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీకు కావాల్సిన విధంగా చెప్పే బోల్డ్ అంతమంది యూట్యూబర్స్ ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నారండి. జస్ట్ లెర్న్ ఫ్రమ్ దేర్ అండ్ జస్ట్ మేక్ దిస్ యాజ్ అ టైం పాస్ యాక్టివిటీ.
ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకుని దీన్ని మరీ అంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకండి. మరీ అంత ఎక్కువగా కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేట్ అంటే నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ విల్ డూ దాట్. సో ఐ హోప్ ఇవాళ ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.